బాలుని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా రోహిణి మోసాన్ని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలుకి గుణ మీద అయితే అనుమానంగా ఉంటుంది. ఇక అనుమానంగా ఉండి మీనా కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా ఇక మీనా అయితే కనిపించదు బాలుకి. ఇంటికి అయితే తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలుని చూసి అప్పుడే సత్యం, రేయ్ బాలు, మీనా కనిపించిందా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న, మీనా కనిపించలేదు అని అంటూ ఉంటాడు బాలు బాధపడుతూ. నా మీనా ఏమైపోయింది నాన్న అని అంటూ ఉంటే, ఏమైపోతుంది, ఆ 2 లక్షలు తీసుకొని అని ప్రభావతి మళ్ళీ మీనాని దొంగ అంటుంది. అప్పుడే ఇక బాలు మీ ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నిజం చెప్పు, ఆ రోజు కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేదా? కామాక్షి అత్తయ్యని నువ్వు వివరంగా కనుక్కున్నావా? ఎందుకమ్మా నా భార్య అంటే నీకు అంత కోపం? తను పేదరికంలో పుట్టిందనే కదా? తన వెనకాల కోట్ల ఆస్తులు లేవనే కదా మమ్మల్ని ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి పంపించేయాలని మీనా మీద ఎన్నోసార్లు నిందలు వేశావు. ఒకవేళ మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే నా భార్యని తీసుకొని నేను వెళ్ళిపోతానమ్మా. ఎందుకంటే నువ్వు మీనాని మనిషిలా చూడడం లేదు. తను ఒక ఆడపిల్లే కదమ్మా. తను నీకేం అన్యాయం చేసింది? తనని నేనేమి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేసి చంపేస్తే నా ఇంటి కోడల్ని చేసుకుంటానని కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చాడు. అంతే తప్ప వాళ్ళేమన్నా కావాలని మన ఇంటికి సంబంధం వెతుక్కుంటూ బలవంతంగా నన్ను ఏమన్నా పెళ్లి చేసుకుందా? లేదు కదమ్మా. ఎందుకు మీనా అంటే నీకు అంత కోపం అని అడుగుతూ ఉంటాడు బాలు. పేదరికంలో పుట్టడమే మీనా చేసిన తప్పైతే ఇంకెప్పుడు కూడా మీనా నీకు కనిపించకుండా నేను చూసుకుంటానమ్మా. దయచేసి ఇక నా భార్యని దొంగ అని నింద వేయకు. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైపోయిందో, నీ మాటలతో తను ఏదైనా చెయ్యకూడని పని చేసుకుందో ఏంటో అని బాలు అయితే ఏడుస్తాడు. దయచేసి ఇక నా భార్యని సాధించడం మానేసి నీకు దండం పెడతాను అని బాలు అయితే మీనా గురించి బాధపడుతూ ప్రభావతి దగ్గర మాట్లాడే ఎమోషనల్ డైలాగులు అయితే ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తాయి. ఆ తర్వాత సత్యమైతే, ఇరే బాలు, ఏంట్రా ఇదంతా, ఎందుకు అలా బాధపడుతున్నావు? మీనాకేమీ కాదు, నువ్వు బాధపడకు అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, నా మీనా ఏమైపోయిందో తెలియడం లేదు అని అంటూ ఉంటే, అన్నయ్య పోలీస్ కేసు పెడదాము అని అంటూ ఉంటాడు రవి. పోలీస్ కేసు పెడితే ఇక్కడ డబ్బులు తీసిన దొంగ ఎవరో తెలిసిపోతుంది. వదిన ఏమైపోయిందో వాళ్ళు కూడా వెతుకుతారు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక రవి అలా అన్న తర్వాత అప్పుడే ఇంతలో ఇక పార్వతి అయితే, బాబు బాలు, మీనా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ ఏడుస్తూ వస్తుంది. తెలీదత్తయ్య అని అనంగాల్ని, అసలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది బాబు, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే, అది మీనాని అత్తయ్య దొంగ అని అన్నారు, అందుకని మీనా అని జరిగిందంతా శృతి చెప్పడంతో అప్పుడే, వదిన, నా కొడుకు తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను, కానీ మీనా మాత్రం అలాంటిది కాదు వదిన. మీనా ఆత్మవిశ్వాసం గలది. ఒక్క రూపాయి కూడా తనది కాంది తన దగ్గర ఉంచుకోదు. తను ఒక రూపాయి కూడా కష్టపడకుండా ఎప్పుడూ కూడా ఒకరి నుంచి ఆశించదు. అలాంటిది నా కూతురు. దయచేసి నా కూతురు మీద నిందలు వేయకండి వదిన అంటూ ఇక పార్వతి కూడా చాలా ఏడుస్తుంది. అత్తయ్య, ఎందుకు మీరు అలా ఏడుస్తున్నారు? మీనా ఏం కాదు, మీనాకి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ మీనా కోసం వెళ్తాను. మీరు ఇక్కడ ఉండొద్దు. మీరు ఇక్కడుంటే ఆవిడ ఆడదన్న విషయం కూడా మర్చిపోతుంది. మీరు పేదరికంలో పుట్టడమే మీరు చేసిన తప్పత్తయ్య. పేదరికంలో పుట్టి ప్రభావతి ఇంటికి వియ్యంకురాలు అవ్వడమే మీరు చేసిన పాపం. వెళ్ళిపోండి అత్తయ్య ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళిపోండి. ఆవిడనే మాటలు
మనుషులకి తూటాల్లాగా గుచ్చుకుంటున్నాయి. తను మనిషి కాదు, ఆవిడ ఒక డబ్బు మిషను అని అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు ప్రభావతిని. ఇక బాలు మాటలతో ప్రభావతి అయితే ఇక అలా ఉండిపోతుంది షాక్ అయిపోతూ. ఇంట్లో ఫోన్ వదిలేసి కనీసం మీకు కూడా చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబా, నాకేంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. పార్వతి, భయపడకండి అత్తయ్య, ఇక్కడ బాలు బ్రతుకున్నాడంటే అక్కడ మీనా కూడా బ్రతికే ఉంటుంది. మా ఇద్దరు మనుషులు వేరే, మనసులు ఒకటే, ప్రాణం ఒకటే, మీరేమీ బాధపడకండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక పార్వతి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు కూడా మళ్ళీ మీనాని వెతకడానికి ఇక వచ్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరు బాధ చూసి రోహిణి అయితే గదిలోకి వెళ్ళి ఆ గుణతో చేతులు కలిపి, నేనేమన్నా తప్పు చేశానా? మీనాని కిడ్నాప్ చేశాడు ఆ గుణ. ఇప్పుడు మీనా గురించి బాలు వాళ్ళమ్మ పార్వతి బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి అయితే అయినా ఇప్పుడు మీనా మాత్రం బయటికి వస్తే నా బండారమే కదా బయటపడిపోయేది, నేను ఇలా బాధపడుతున్నట్టు ఆలోచించకూడదు అని అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత మీనాని బాలు అయితే వెతుక్కుంటూ ఉండగా ఇంతలో బాలు దగ్గర ఉన్న మీనా ఫోన్కి ఫోన్ వస్తుంది. ఏంటమ్మా మీనా, పొద్దున్నే పువ్వులు తెమ్మన్నాను కదా, తేలేదేంటి ఇంకా అని అంటూ ఉంటుంది అవతల వ్యక్తి. హలో, ఎవరమ్మా మీరు అని అడుగుతూ ఉంటాడు బాలు. బాబు మీరెవరు? మీనా కదా ఫోన్ నెంబర్ ఇది, మీనా లేదా అని అడుగుతూ ఉంటే, అది మీ అడ్రస్ ఎక్కడమ్మా, పువ్వులు నన్ను తీసుకురమ్మంది, నేను ఇస్తాను, నేను వాళ్ళ ఆయన్ని అని అంటూ ఉంటాడు బాలు. అవునా అని ఫలానా అడ్రస్ అయితే చెప్తుంది. అయితే మీనా వాళ్ళకి పువ్వులు ఇవ్వడానికి అదే వీధిలో నుంచి వెళ్ళుంటుంది. ఖచ్చితంగా అక్కడేదో జరిగింది అని ఇక వెంటనే ఆవిడ చెప్పిన అడ్రస్ని వెతుక్కుంటూ ఇక అదే వీధిలో అయితే వెళ్తూ ఉంటాడు బాలు. అలా వెళ్తూ ఉండగా ఇక పెద్దవాళ్ళు అయితే బాలుని చూసి బాబు బాలు అని గట్టిగా అరుస్తారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు బాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, ఏంటి తాత ఏంటి పిలుస్తున్నారు అని అంటూ ఉంటే, బాబు మన మీనాని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి తాత మీరు చెప్పేది? అవును బాబు, మీనా పువ్వులు అమ్మడానికి ఇలా వస్తుంది. అప్పుడే ఇక మీనాని ఎవరో వ్యాన్లో వచ్చి బెదిరించి కిడ్నాప్ చేశారు. అదిగో మీనా బైక్ కూడా అక్కడే పడిపోయింది. మేము ఏం చేయలేకపోయాం, కాపాడాలని ముందుకు వెళ్ళాము, కానీ వాళ్ళు మమ్మల్ని కూడా పెద్దవాళ్ళని చూడకుండా తోసేశారు బాబు అని అంటూ ఉంటాడు బాలుతో. అప్పుడే ఇక బాలు అయితే మీనాని ఎటు తీసుకువెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. ఇటే వెళ్ళారు బాబు అని అనగానే మొత్తం కూడా బాలు వెతుక్కుంటూ వెళ్తాడు. ఎక్కడో కూడా ఇక మీనా జాడ అయితే తెలీదు. అప్పుడు ఇక బాలు అయితే అలా వెతుక్కుంటూ వెళ్ళంగానే మీనా చీర కొంగు చిరిగిపోయిన ముక్క అయితే చీర ముక్క కనపడుతుంది. అది చూసి అంటే మీనాని ఇలాగే ఎవరో తీసుకువెళ్ళారు, వాళ్ళు ఇటువైపే వెళ్ళారు ఖచ్చితంగా అని అనుకుంటూ బాలు వెతుక్కుంటూ ఉంటాడు. అలా వెతుక్కుంటూ ఉండగా అప్పుడే ఇక బాలుకి మళ్ళీ గుణ అయితే ఫోన్ చేస్తాడు. గుణ ఫోన్ చేసి బాలుతో అంటూ ఉంటాడు, రేయ్ ఏంట్రా నీ భార్య కోసం వెతుకుతున్నావా? నీ భార్య దొరకదు, నీ భార్యకి ఇదే ఆఖరి రోజు అని అంటూ ఉంటాడు. గుణ అయితే రే దమ్ము ధైర్యం ఉన్నవాడివైతే ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని నన్ను సాధించడం కాదురా, నువ్వు ఒక మగాడివైనైతే, నువ్వు అబ్బకి అమ్మకి పుట్టినవాడివైతే చెప్పరా ఎక్కడున్నావో? నా భార్యని అడ్డం పెట్టుకొని నన్ను సాధించడం అదేమి ఆటరా? ఎదురుగా ఢీకొట్టు, అదేం దమ్ము నీది? నన్ను ఎదురుగా ఎదుర్కొంటేనే అదిరా మగోడు అనిపించుకునేది అంటూ బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక గుణ అయితే రే నన్ను రెచ్చగొట్టి నీ భార్య ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? అంత ఈజీ ఏం కాదులేరా అని అంటూ ఉంటాడు. గుణ అనేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఇంకా గుణ దగ్గర పనిచేసే అతను, అన్న ఇప్పుడే వాటర్ అయిపోయిందన్న, వాటర్ తీసుకొస్తాను అని అంటూ బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత ఇక గుణ మనిషిని బాలు అయితే గుర్తుపడతాడు. బాలు గుర్తుపట్టి వీడు గుణ మనిషిలా ఉన్నాడే అని వాడిని ఫాలో అవుతూ ఉంటాడు.
అప్పుడే అతను వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక వెనకాలే ఇక బాలు కూడా అతనికి కనిపించకుండా ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలుకి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం కూడా తెలిసిపోతుంది. ఇక బాలు అయితే లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళేసరికి మీనా అయితే స్పృహ కోల్పోయి ఉంటుంది. మీనాని కట్లతో కట్టేసి ఉంచుతారు. అది చూసి ఇక బాలు అయితే మీనా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రౌడీలు అయితే మీనా దగ్గరికి వచ్చి ఏయ్ ఇదిగో మంచినీళ్ళు అని మంచినీళ్ళు అయితే ఇస్తారు. ఇక్కడే కుదురుగా కూర్చో అంటూ పక్కకి వెళ్ళి వాళ్ళు భోజనం అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా దగ్గరికి వెళ్ళేసరికి బాలుని చూసి మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏవండి అని అంటూ దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి ఇక రమ్మని పిలుస్తుంది. అప్పుడే ఇక బాలు వచ్చి భయపడకు మీనా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని బాలు గబగబా మీనాకి కట్లిప్పేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక బాలుని చూసిన రౌడీ అయితే ఇక గుణ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, సార్ ఆ బాలు వచ్చేసాడు సార్, తన భార్య కట్లిప్పుతున్నాడు అని అనగానే ఒక్కసారి దినేష్ షాక్ అయిపోతూ ఇప్పుడేం చేద్దామన్నా, వాడు మనల్ని ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతూ ఉంటాడు. దినేష్, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అసలు వాడిని మాత్రం మనం బ్రతకనివ్వకూడదు. ఇక్కడి దాకా వచ్చాడు కదా, ఇక వాడు బయటికి వెళ్ళడం, ఈ రోజుతో వాళ్ళ మీద ఉన్న కోపం, ద్వేషం, పగ అన్నీ కూడా తీర్చుకుంటాను. ఆ బాలు మీనాని ఇక్కడే సమాధి చేస్తాను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడు ఇక దినేష్ అయితే అవునన్నా, నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళిద్దరినీ ఇక్కడే వాళ్ళిద్దరినీ కూడా చంపి సమాధి చెయ్యి అని అంటూ ఉంటాడు గుణతో దినేష్ అయితే. ఇక బాలు అయితే మీనాని కట్లిప్పేసి ఇక తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక గుణ, దినేష్ ఇద్దరూ కూడా బాలుని ఆపుతారు. ఏంట్రా అంత ఈజీగా నువ్వు నీ భార్యని విడిపించుకుని తీసుకువెళ్ళిపోతుంటే మేము చూస్తూ ఉండిపోతాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు గుణ అయితే. రే, నాకు తెలుసురా, నా మీనాని మీరే కిడ్నాప్ చేస్తుంటారని నేను ఊహించాను. ఏంట్రా నువ్వు కూడా వీడితో చేతులు కలిపావా అని అంటూ ఉంటాడు దినేష్ని. అసలు నీకు మేమేం అన్యాయం చేశాంరా, నువ్వు మా వెంట పెడుతున్నావు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక గుణ అయితే రే, వీడితో మాటలు అనవసరం అని అంటూ ఇక బాలునైతే గుణ కొడతాడు. దాంతో ఇక బాలు అయితే ఒక్కసారి నన్నే కొడతావురా నువ్వు అని గుణాని చితకబాతాడు. ఆ తర్వాత ఇక దినేష్ అయితే ముందు నీ భార్యని లేపేస్తే అప్పుడు నిన్ను లేపేస్తాను అని కత్తి తీసుకుంటాడు దినేష్. అప్పుడు ఇక ఏంట్రా, నా భార్యని చంపేస్తావా? నా భార్యని చంపేస్తావా? నువ్వు ఎలా చంపుతావురా? ఈ బాలు ఉండగా మీనాకేదైనా జరగనిస్తాడనుకుంటున్నావా? నా భార్యని చంపేస్తానంటావా అంటూ ఇక దినేష్ని కొడతాడు. అప్పుడే ఇక గుణ అయితే వెనక నుంచి ఇక బాలుని పట్టుకుంటాడు. అలాగా కొంచెం సేపు ఇద్దరి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. రౌడీలందరినీ చితకబాదేస్తాడు. ఇక గుణాని కూడా చితకబాదేసరికి గుణ ఒక మూలన పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఇక దినేష్ని కొడుతూ ఉంటాడు బాలు. అలా దినేష్ని కొట్టేటప్పుడు ఇక గుణ అయితే పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇక బాలునైతే పొడవడానికి ఇక వెంటనే దగ్గరికైతే వస్తాడు. ఏవండి అంటూ అది చూసిన ఇక మీనా అయితే వెంటనే బాలుని కాపాడాలని కత్తితో బాలుని పొడవబోతున్న గుణాన్ని ఆపాలని దగ్గరికి వచ్చి ఆ కత్తిపోటుకి మీనా బలైపోతుంది. బాలుని పొడుద్దామని వచ్చిన గుణ మీనాని పొడుస్తాడు కడుపులో. ఇక దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే బాలుని కాపాడడానికి, బాలుకి ప్రాణాల్ని పోయడానికి తనైతే గుణ కత్తిపోటుకి గురవుతుంది. ఒక్కసారి ఇక మీనా కుప్పకూలిపోతుంది. గుణ అలా పొడవగానే తనకి చాలా బ్లడ్ అయితే వస్తుంది. అప్పుడే ఇక గుణ, దినేష్ ఇద్దరు కూడా మీనాని ఆ పరిస్థితిలో చూసి ఇప్పుడు బాలు వాళ్ళని చంపేస్తాడు అని భయంతో అక్కడి నుంచి ఇద్దరు కూడా పారిపోతారు. ఇక పారిపోయిన తరువాత అప్పుడే ఇక బాలు అయితే మీనాని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత తనకి బ్లడ్ బాగా పోయిందని
తనకి కొంచెం సీరియస్గానే ఉందని డాక్టర్లు అయితే చెప్తారు. అప్పుడే ఇక పార్వతి శివ హాస్పిటల్కి అయితే వచ్చి మీనా పరిస్థితి చూసి చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక శివ అయితే వాళ్ళ అక్కకి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. ఈ సంగతి తెలుసుకుని సత్యం వాళ్ళు కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తరువాత రే ఏమైందిరా అని అంటూ ఉంటాడు సత్యం. గుణ మీనాని కిడ్నాప్ చేశాడు అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. నన్ను కాపాడబోయి మీనా ప్రాణాపాయ స్థితిలో ఉంది నాన్న. మీనాకేదైనా జరగరాంది జరిగితే నేను బ్రతకలేను అని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అదంతా విని ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న ఎందుకు నాన్న ఈవిడ హాస్పిటల్కి తీసుకువచ్చాం? ఇక్కడ కూడా మళ్ళీ ఆ 2 లక్షలు దొంగతనం చేసినందుకు ఆ దేవుడు సరైన శిక్ష వేశాడు మీనాకి అంటూ ఇక్కడ కూడా మాట్లాడుతుంది. అసలు మీనా దగ్గరికి కూడా ఈవిడ్ని తీసుకురాక నాన్న, దయచేసి ఈవిడ్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు బాలు. నేను మాత్రం ఇక ఇంట్లోకి రాను నాన్న. నా భార్యకి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం దానికి కారణమైన వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు బాలు. ఆవిడికి మా ఇద్దరు ముఖాలు చూడడమే ఇష్టం లేదు కదా, ఇక ఆవిడ్ని సంతోషంగా ఉండమను, మేము జీవితంలో ఇక ఆవిడకి కనిపించము అని అంటూ ఉంటాడు బాలు. ఏ తల్లైనా కొడుకుని కంటిలో పెట్టుకొని చూసుకుంటుంది, కానీ నా తల్లి మాత్రం ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకోలేదు. నష్టజాతకుడనని అదని ఇదని నన్ను దూరం పెడుతూనే ఉంది. చివరికి నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భార్యకి కూడా ఆ వేదన తప్పలేదు. అందుకనే నాన్న, నా గతి నా భార్యకి రాకూడదు. తనని ఇంక నేను మాటలతో మనసు బాధపడేలా చెయ్యాలని అనుకోవడం లేదు. నా కోసం, నా సంతోషం కోసం, నా కుటుంబం కోసం ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలని ఎన్నో మాటలు పడుతూ అందరికీ చాకిరీ చేస్తూ నా మీనా అలసిపోయింది. ఇక నా మీనాని అస్సలు కూడా అక్కడికి తీసుకురాను అని చెప్పేస్తాడు. దయచేసి నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం, విన్నావు కదా, పద వెళ్దాం అని ప్రభావతిని తీసుకుని ఇంటికైతే వచ్చేస్తాడు. నాన్న వదినికి ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు రవి. మేము వద్దామంటే మమ్మల్ని వద్దన్నావు, ఎలా ఉంది నాన్న అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా చావు బతుకుల మధ్య ఉంది. మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని, కంటికి కనిపించకూడదని ఇక్కడ చాలామంది అనుకున్నారు కదా. మీనా ఇప్పుడు తనకి ఏదైనా జరిగినా ఒకవేళ తను బ్రతికినా కూడా బాలు ఇంటికి తీసుకురానని చెప్పేశాడు అని అంటూ ఉంటాడు. బాధపడుతూ ఉంటాడు సత్యం. ఆ గుణ మీనాని కిడ్నాప్ చేసి చంపబోయాడట అని అనగానే ఇదంతా విని రోహిణి, అసలు చంపడం ఏంటి, ఎందుకీ గుణ ఇలా చేశాడు, ఆ గుణతో పాటు దినేష్ అనేవాడు కూడా ఉన్నాడని బాలు చెప్పాడు. వీళ్ళిద్దరే కలిపి మీనాని కిడ్నాప్ చేశారంట. అసలు ఆ దినేష్ ఎవడం, వాడికి బాలుకి ఏంటో గొడవ తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు సత్యం. అంటే దినేష్కి ఏమీ కాలేదా, గుణ నా దగ్గర అబద్ధం చెప్పాడా అని వెంటనే ఇక పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది రోహిణి అయితే గుణకి. అలా ఫోన్ చేసిన తర్వాత గుణ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి అక్కడ పరిస్థితి, ఆ మీనాకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, రే ఎందుకురా నన్ను మోసం చేశావు, ఆ దినేష్ గాడు చావబోతున్నాడని నాతో అబద్ధం చెప్పి కేరళలో వైద్యం చేయించాలని నా దగ్గర 2 లక్షలు తీసుకున్నావా, తీసుకుని ఇప్పుడు ఇంత మోసం చేస్తున్నావా, ఆ 2 లక్షలు నేను అడిగినందుకు మీనాని కిడ్నాప్ చేసి చంపాలని చూసావు, ఎందుకురా ఇలా చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఓహో నీకు నిజం తెలిసిపోయిందనమాట అని అంటూ ఉంటే, తెలిసిందిరా, నేనేం చెయ్యాలో అదే చేస్తాను అని ఇక చాలాగా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. అలా ఫోన్ పెట్టేసిన తరువాత పక్కనే ఉన్న దినేష్ అయితే ఎవరన్నా అని అంటూ ఉంటే, రే ఆ రోహిణికి నీ గురించి నేను ఆడిన నాటకాన్ని 2 లక్షలు తీసుకుని ఎందుకు తీసుకున్నాను మొత్తం కూడా నిజాలు తెలిసిపోయాయిరా, నా అంత చూస్తానంటుంది, ఇప్పుడు ఇదేం చేస్తుందో అని అంటూ ఉంటాడు గుణ. అదేం చేస్తుందన్నా, దాని గుప్పెట్లో నా గుప్పెట్లో దాని రహస్యం ఉంది. దానికి ఆల్రెడీ పెళ్ళయ్యింది, ఒక కొడుకున్నాడు, కోటీశ్వరాలని అబద్ధం చెప్పి ఆ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టింది. ఇదే వంకతోనే నేను దాన్ని ఏడిపిస్తూ బెదిరిస్తూ ఉన్నాను అని అంటూ ఉంటాడు.
దినేష్, గొప్ప విషయమే చెప్పావు దినేష్ అని గుణ మెచ్చుకుంటాడు. తర్వాత రోహిణి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి తనైతే వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే ఇక అటుగా వచ్చిన ప్రభావతి ఫోన్ రింగ్ అవుతుంది. గుణ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి ఫోన్ రింగ్ అవుతుంది అని అనుకుంటూ దగ్గరికి వచ్చి చూసేసరికి గుణ అని పేరుంటుంది. ఆ గుణగాడు రోహిణికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకుంటుంది ప్రభావతి. అప్పుడే గుణ అయితే, ఏంటి నువ్వు తెగరెచ్చిపోతున్నావు? మీనాని కిడ్నాప్ చేసావని నీకు కూడా చెప్పాం కదా. మీనాని అసలు కూడా ఎవరికి దొరకకుండా చేయమని చెప్పింది నువ్వే. మళ్ళీ మా మీదే రివర్స్ అవుతావా? చూడు, నువ్వు రివర్స్ అయితే నీ గురించి మీ అత్తగారింట్లో నిజం చెప్పేయాల్సి వస్తుంది. నువ్వు కోటీశ్వరరాలువి కాదని, నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి 6 సంవత్సరాల కొడుకు ఉన్నాడని, నువ్వు ఆ ఇంట్లోకి మోసం చేసి అడుగు పెట్టావని, నీ భర్తని, మీ అత్తగారిని, నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్న మోసం అంతా కూడా బయట పెడతాను అని అంటూ గుణ అయితే రోహిణితో మాట్లాడుతున్నానని అనుకుంటూ మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు రోహిణి గురించి. అది విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మీనా ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి ప్రభావతిలో ఇప్పటికైనా మార్పు వస్తుందా? రోహిణి బండారం మోసాన్ని తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.